ముఖ్యంగా ఈరోజు గురువారం గంగ జాతర జరగడం జరిగింది. ఇది సుమారు 110 సంవత్సరాల కాలం ఆనవాయితీగా జాతర చేస్తున్నాము. సో మేము మా కుటుంబం తరఫున ఈ 110 సంవత్సరాల ఈ గుర్తు పంపిణీ అనేది మాకు ఖచ్చితంగా మేము ఇంతవరకు ఇయర్ కూడా ఎప్పుడు కూడా దాన్ని వదులుకోలే ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మంచి మా ఇరువారం అందరూ శాంతులతో అందరూ ప్రశాంతంగా ఈ ఇరువారం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ మా ప్రభుత్వం వచ్చింది, మా వల్ల అయింది, మా ఊరు మా జనాలు ఇక్కడ ప్రాంతంలో జనాలు అందరూ సంతోషంగా ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ రోజు మేము ఈ జాతరని సంతోషంగా ఎవరికి ఎలాంటి వ్యతిరేకాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఊరు పెద్దలు చిన్నలు అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ మా ప్రజలు అందరూ ప్రశాంతంగా నెక్స్ట్ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరానికి మా ఊరు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలి, ఈ ఏరియా డెవలప్ చేయాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ మేము మా ప్రభుత్వంలో రాబోయే దీంతో మేము ఇంకా కావలసిన నిధులను తీసుకొచ్చి ఈ ఏరియాని ఈ ఊరిని ఎందుకంటే ఈ పుట్టిన గడ్డ ఇది నాది, ఈ గడ్డలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ విధంగా ఇరువారంని ఒక బ్రాండ్ గా తీర్చాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఈ రోజు నేను కార్పొరేటర్ గా ఉంటాను. ఈ కార్పొరేటర్ సందర్భంగా మా ఏరియాని అదే విధంగా మా ఎమ్మెల్యే ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది, దానివల్ల స్పెషల్ స్కీమ్ గా స్పెషల్ ఫండ్ గా ఎందుకంటే కష్టకాలంలో ఈ ఊర్లో తెలుగుదేశాన్ని గెలిపించిన వ్యక్తులు మా ఊరు ప్రజలు వాళ్ళకి మేము రుణపడి వాళ్ళకి సేవ చేసేదానికి అవకాశం ఇచ్చారు. రాబోయే దీంతో మేము ఖచ్చితంగా ఇరువారాన్ని ఒక బ్రాండ్ గా తయారు చేసి మంచి ఒక ఎడ్యుకేషన్ మంచి లీడ్ చేసే మరి అన్ని వార్డులు కన్నా మా వార్డుని అభివృద్ధి చేసే మరి అందరూ సంతోషంగా మా ప్రజలు మా ఊరు జనాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి ఈ గంగ జాతర శుభాకాంక్షలు జరుగుతుంది. నైట్ వచ్చి ఇక్కడ వీధి నాటకాలు అవి జరుగుతాయి. రేపు సాయంత్రం ఈవినింగ్ నిమజ్జనం జరుగుతుంది. సుమారు 6 నుండి 9 వరకు వీధి భాగంలో ఉండే ప్రజలు అందరూ వచ్చి దీన్ని పాల్గొని అందరూ ఖచ్చితంగా విజయవంతం చేయాలని